హలో హాయ్, నేను మీ తిరుమల అండి. ఏంటి ఇవాడ మామిడి ముక్కలు ఎత్తుకొచ్చేసింది అనుకుంటున్నారా? ఇవాళ సన్న ముక్కలు మామిడికాయ పచ్చళ్ళు పెడదామని మామిడికాయలు తెచ్చేసి కడిగి శుభ్రం చేసుకొని ఇలా సన్న ముక్కలు కట్ చేసుకున్నామండి. వీటిని ఒక 6 కప్పులు ముక్కలు అయ్యాయి నాకు. ఈ 6 కప్పులకి 1 కప్పు కారం, సగం కప్పు సాల్టు, ఒక 4 స్పూన్లు ఆవాలు, 2 స్పూన్లు మెంతులు డ్రై రోస్ట్ చేసి పౌడర్ చేసుకున్నాను. సగం కప్పు వచ్చాయి. ఆ కప్పు మొత్తం కలిపేసుకోవాలి. కలుపుకున్న తర్వాత పోపుకు ఒక బాండలు పెట్టేసి 1 కప్పు ఆయిల్ కరెక్ట్ సరిపోతుంది. దీనికి కప్పు ఆయిల్ వేసి 1 స్పూన్ ఆవాలు, 2 స్పూన్లు పచ్చెనగపప్పు, ఒక 10 వెల్లుల్లి రెబ్బలు కచ్చాపచ్చగా దంచేసి, ఒక 5-6 ఎండుమిర్చి వేసి, కొంచెం కరివేపాకు, ఇంగువ వేసి పోపు వేసుకోవాలి. ఈ పోపు చల్లారిన తర్వాత దాంట్లో కలపాలి. ఇంకా ఈ చల్లారిన తర్వాత కలుపుకుంటే ఇది బయట ఉంటే 1 నెల వరకు నిలువ ఉంటుంది. ఫ్రిడ్జ్లో పెడితే 3 నెలల వరకు నిలువ ఉంటుంది. ఇది ఇడ్లీలోకి, దోశలోకి, రైస్లోకి అయితే ఇంక చెప్పనవసరం లేదు కదా. హాయిగా ముద్దపప్పు పెట్టుకొని సైడ్ ఒక ఆమ్లెట్ వేసుకొని ఎంజాయ్ చేస్తూ తినేయచ్చు. సమ్మర్ స్టార్ట్ అయిందంటేనే ఆవకాయ స్టార్ట్ అయిందంటేనే సమ్మరు. ఇంకా మామిడికాయలు దొరికితే మనం గమ్ముకుంటామా? రోజు వెరైటీ చట్నీతో ట్రై చేస్తూ ఉంటాము. ఇలా నెక్స్ట్ ఆవకాయ, చాలా వెరైటీస్ ఉన్నాయి కదా. మన ఛానల్ ఫాలో అవుతూ ఉండండి. మీకు రోజు ఒక పికిల్తో ఈ సమ్మర్లో మామిడికాయలు దొరికినంత కాలం ఎంజాయ్ చేద్దాం. మామిడికాయ పచ్చడి రెడీ అయిపోయింది. చూడండి ఎంత కలర్ఫుల్గా ఎమ్మీగా ఉంది కదా. ఆ మామిడికాయ పచ్చడి చూస్తుంటేనే మనకి మౌత్ వాటరింగ్ వచ్చేస్తుంది కదా. అస్సలు ఎంత ఎమ్మీ. అసలు మామిడికాయ ఆవకాయ కనిపెట్టిన వాళ్ళు ఎవరో కానీ అద్భుతం. అసలు ఆ చట్నీ, ఆ ముద్దపప్పు, ఆ సైడ్ అప్పడాలు లేదా ఒక ఆమ్లెట్ పెట్టుకొని తింటే మన లంచ్ పూర్తి అయిపోతుంది కదా. చూడండి ఎంత కలర్ఫుల్గా వచ్చిందో. ఇంకా ఒక జాడీలో స్టోర్ చేసుకుంటే 1 నెల వరకు ఉంటుంది. వాటర్ తగలకుండా ఉంటే చాలండి. చేసుకొని ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ పెట్టండి. థ్యాంక్ యూ.